Second problem, AD is an altitude of an isosceles triangle ABC. Isosceles triangle ABC అని అంటారు. ఆల్టిట్యూడ్ ఏబిసికి ఏడి అనేటటువంటి లైన్ ఏబిసి అనేటటువంటి ఐసోలెసెస్ ట్రయాంగిల్ కి. ఐసోలెసెస్ ట్రయాంగిల్ అంటే నీకు ఇక్కడ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసి, ఈ రెండు సైడ్స్ ఈక్వల్ అని ప్రాబ్లంలో ఇచ్చారు. ఆ తర్వాత మనకి ఆల్టిట్యూడ్ ఏడి ఈజ్ ఆల్టిట్యూడ్ అనండి. ఆల్టిట్యూడ్ అని అంటే ఇక్కడ 90 degrees. ఆల్టిట్యూడ్ అంటే డి అనే పాయింట్ దగ్గర 90 degrees. బీసీ అనేటటువంటి లైన్ కి ఆల్టిట్యూడ్ అంటే మీనింగ్ 90 degrees అని. సో ఇక్కడ నుంచి మనకి షో దట్ ఏడి ఈజ్ బైసెక్టర్ ఆఫ్ బీసీ అని అంటే నీకు ఇక్కడ ఏడి అనేటువంటి లైన్ బీసీని బైసెక్టర్ చేస్తుంది అని అంటే మిడిల్ గా కట్ చేస్తుంది అని అంటే మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటంటే ఈ సైడ్ ఈజ్ ఈక్వల్ టు ఈ సైడ్ అంటే బీడీ ఈజ్ ఈక్వల్ టు సిడి. దట్ ఈస్ బీడి ఈజ్ ఈక్వల్ టు సిడి అని మనం ప్రూవ్ చేయాలా. ఇది మనం ప్రూవ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఈ రెండు ట్రయాంగిల్స్ ని తీసేసుకోండి. ఇది ట్రయాంగిల్ 1 అనుకోండి, ఆ తర్వాత ఇది ట్రయాంగిల్ 2 అనుకోండి. ఇక్కడ నుంచి మనకి ఇది ఏ కాంగ్రెన్స్ మనం చెప్తే సరిపోతుంది. ఇక్కడ ఏ కాంగ్రెన్స్ చెప్పాలంటే ముందు ఈ రెండు ట్రయాంగిల్స్ ని గీసేసుకోండి. ఈ రెండు ట్రయాంగిల్స్ లో ఏడిబి, ఆ తర్వాత ఈ రెండు సెకండ్ ట్రయాంగిల్ వచ్చేసి ఏడిసి. సో ఇక్కడ నుంచి మొత్తం మనకి 3 కండిషన్స్ రావాలా. ఈ 3 కండిషన్స్ కూడా ఒకసారి చూడండి. ఇక్కడ ఈ రెండు ఈక్వల్, ఈ రెండు ట్రయాంగిల్స్ లో ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసి ఒక కండిషన్. ఆ తర్వాత ఏడి అనేది మనకి కామన్ లైన్ ఏడి ఈజ్ ఈక్వల్ టు ఏడి అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి 90 degrees అని అంటుంది. డి అనే పాయింట్ దగ్గర 90 degrees, ఇక్కడ 90 degrees, ఇక్కడ 90 degrees. అంటే మనకి 2 sides వచ్చినాయి, ఒక యాంగిల్ వచ్చింది. అంటే ఇది డెఫినెట్ గా కాంగ్రెన్స్, ఏదో ఒక కాంగ్రెన్స్ అవుతుంది. ఇక్కడ రాసేసుకోండి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇన్ ట్రయాంగిల్ ఏబిడి అండ్ ట్రయాంగిల్ ఏసిడి, ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసి. ఇక్కడ మనకి ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసి అవుతుంది కదా. నీకు ఇక్కడ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసి గివెన్ ఇది. నెక్స్ట్ కామన్ సైడ్ ఒకసారి చూడండి. నీకు ఇక్కడ ఇది ఏడి రెండు ట్రయాంగిల్స్ కి ఏడి అనేది నీకు ఇక్కడ కామన్ లైన్ కాబట్టి ఏడి ఈజ్ ఈక్వల్ టు ఏడి అవుతుంది. నీకు ఇక్కడ ఏడి ఈజ్ ఈక్వల్ టు ఏడి. నెక్స్ట్ వచ్చేసి ఆల్టిట్యూడ్ అనేసి మనం ప్రాబ్లంలో ఇచ్చారు కాబట్టి ఇక్కడ బిడిఏ యాంగిల్ బిడిఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సిడిఏ. ఈ రెండు ట్రయాంగిల్స్ దగ్గర నీకు ఇక్కడ 90 degrees, ఇది కూడా మనకి 90 degrees ఆల్టిట్యూడ్ అంటే నీకు ఇక్కడ ఏబిసికి. కాబట్టి ఇది మొత్తం మీద నుంచి మనకి ఇది 90 degrees కాబట్టి ఇది రైట్ యాంగిల్, ఇది వచ్చేసి రైట్ యాంగిల్ అవుతుంది. ఈ రైట్ యాంగిల్ కి ఆపోజిట్ ఉన్నటువంటి సైడ్స్ వచ్చేసి హైపోటెనస్ సైడ్. ఇది కూడా ఈ రైట్ యాంగిల్ ఆపోజిట్ గా ఉన్నటువంటిది ఏంటి మనకి ఇక్కడ హైపోటెనస్ సైడ్. ఈ రైట్ యాంగిల్ కి ఆపోజిట్ గా ఉంటే మనకి ఏమవుతుంది ఇక్కడ హైపోటెనస్ సైడ్ అవుతుంది. ఈ 90 degrees కి ఆపోజిట్ గా ఉన్నటువంటి సైడ్ వచ్చేసి మనకి ఏమవుతుంది నీకు హైపోటెనస్ సైడ్ అవుతుంది. ఈ 90 degrees కి ఆపోజిట్ గా ఉన్నటువంటి సైడ్ వచ్చేసి ఇది హైపోటెనస్ సైడ్ అవుతుంది. ఇది ఏబి, ఇది వచ్చేసి ఏసి. ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసి హైపోటెనస్ సైడ్. ఆ తర్వాత నీకు యాంగిల్ అయిపోయింది, హైపోటెనస్ సైడ్ అయిపోయింది, ఈక్వల్ అయిపోయింది. తర్వాత ఏడి కామన్ సైడ్ వచ్చేసి ఇది ఏడి. సో ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఇది వచ్చేసి ఆర్, ఇది వచ్చేసి హెచ్, ఇది వచ్చేసి సైడ్. అంటే ఇది వచ్చేసి దేర్ఫోర్ ఆర్హెచ్ఎస్ కాంగ్రెన్స్. రూల్. ఇలా ఆర్హెచ్ఎస్ ఎందుకు రాశానంటే ఆల్రెడీ ఇక్కడ మనకి 90 degrees అన్నాడు కాబట్టి రాశాడు. అలా కాకుండా మనకి ఇందాక ఫస్ట్ ప్రాబ్లంలో మనకి ఎక్కడ కూడా ఆల్టిట్యూడ్ అని కానీ 90 degrees అని ప్రాబ్లంలో ఇవ్వలేదు. కానీ ఇక్కడ డైరెక్ట్ మనకి ఇక్కడ ప్రాబ్లంలో ఇచ్చాడు కాబట్టి నీకు ఇది ఆర్హెచ్ఎస్ కాంగ్రెన్స్ రూల్ అవుతుంది. కాబట్టి ఆల్ కరస్పాండింగ్ యాంగిల్స్ కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఈక్వల్. కరస్పాండింగ్ సైడ్స్ అంటే ఇప్పుడు ఈ రెండు సైడ్స్ ఈక్వల్ అని మనకు ఉన్నాయి. ఆల్రెడీ ఈ రెండు సైడ్స్ కూడా ఈక్వల్గా. అంటే బీడీ ఈజ్ ఈక్వల్ టు డిసి. బీడీ దేర్ ఫోర్
బీడి ఈజ్ ఈక్వల్ టు డిసి లేదా సిడి బై సిపి సిటి బై సిటి కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రెన్స్ ట్రయాంగిల్. ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఫస్ట్ బిట్ అవుతుంది. నెక్స్ట్ ఏడి ఈజ్ బైసెక్టర్ ఆఫ్ యాంగిల్ ఏ. ఏడి ఈజ్ బైసెక్టర్ ఆఫ్ యాంగిల్ ఏ అని క్వశ్చన్ ప్రూవ్ చేయమని అంటాడు. ఏడి అనేది బైసెక్ట్ చేస్తుంది అని చెప్పమని ఈ ట్రయాంగిల్ కి ఎంత యాంగిల్ ఉంటుందో ఇది కూడా అదే యాంగిల్ ఉంటుంది అని ప్రూవ్ చేయమని అంటున్నాడు. ఇప్పుడు మనకు ప్రూవ్ చేయమంటున్నారు కాబట్టి ఆల్రెడీ ఇక్కడ ఈ రెండు కూడా కరస్పాండింగ్ యాంగిల్స్ కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్ కాబట్టి ఈ సైడ్ ఈ యాంగిల్ ఎంత అయితే ఉంటుందో ఈ యాంగిల్ కూడా సేమ్ అంతే ఉంటుంది బై సిపిసిటి. సో దేర్ ఫోర్ ఇక్కడ నుంచి రాసేసుకోండి. బిఏడి యాంగిల్ బిఏడి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సిడిఏ. ఈ యాంగిల్ ఈక్వల్ బై సిఏడి బై సిపిసిటి. నీకు ఇక్కడ ఈ ఓన్లీ నీకు ఇక్కడ నుంచి కాంగ్రెన్స్ అడ్జస్ట్ అయిన తర్వాత సైడ్స్ ఈక్వల్ అన్న కాడ ఈ సైడ్ ఈక్వల్ రాసేసుకున్నాం. ఇక్కడ యాంగిల్స్ కూడా కరస్పాండింగ్ యాంగిల్స్ కూడా ఈక్వల్ కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కరస్పాండింగ్ యాంగిల్ మనకి ఇక్కడ ప్రాబ్లం లో మనం ప్రూవ్ చేయమన్నారు కాబట్టి యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏగా ప్రూవ్ చేసేసాం. ఇది సెకండ్ ప్రాబ్లం. థర్డ్ ప్రాబ్లం టూ సైడ్స్ ఏబి అండ్ బిసి అండ్ మీడియన్ ఏఎం ఆన్ వన్ ట్రయాంగిల్ ఏబిసి. ఈ ఏబిసిలో ఏబిసి అనేది ఒక ట్రయాంగిల్, ఆ తర్వాత ఏఎం అనేది మీడియన్. ఆ రెస్పెక్టివ్లీ ఈక్వల్ టు అని అంటే నీకు ఇప్పుడు రెస్పెక్టివ్లీ ఈక్వల్ టు టూ సైడ్స్ పిక్యూ అండ్ క్యూఆర్. అంటే నీకు ఇక్కడ ఏబి ఈజ్ ఈక్వల్ టు పిక్యూ అంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు పిక్యూ రెస్పెక్టివ్లీ అని ఒకసారి చూడండి. ఈక్వల్ అంటుండో రెస్పెక్టివ్లీ ఒకదాని తర్వాత ఒకటి. ఆ తర్వాత బీసీ ఈజ్ ఈక్వల్ టు క్యూఆర్. బీసీ అంటే ఈ సైడ్ మొత్తం ఈజ్ ఈక్వల్ టు క్యూఆర్. ఈ సైడ్ ఈ ట్రయాంగిల్ లో ఉన్నటువంటి క్యూఆర్ ఈక్వల్ అంటుండో. అండ్ మీడియన్ పిఎన్. ఈ రెండు కూడా ఈక్వల్. ఏఎం ఈజ్ ఈక్వల్ టు పిఎన్. ఏఎం మీడియన్ ఈజ్ ఈక్వల్ టు పిఎన్ ఈక్వల్ అంటుండో. ఆకు ట్రయాంగిల్ పిక్యూఆర్. ఈ రెండు ట్రయాంగిల్స్ ఇచ్చారు. ఈ రెండు ట్రయాంగిల్స్ ఉన్నటువంటి ఏ సైడ్ ఈక్వల్ ప్రాబ్లం లో ఆల్రెడీ ఇచ్చేశారు. ఆ తర్వాత ఏమన్నారంటే ట్రయాంగిల్ ఏబిఎం అంటే ఈ ట్రయాంగిల్. ఆ తర్వాత ట్రయాంగిల్ పిక్యూఎన్ అంటే ఈ ట్రయాంగిల్. ఈ రెండు ట్రయాంగిల్స్ కాంగ్రెన్స్ అని మనల్ని ప్రూవ్ చేయమని అంటున్నారు. ఇప్పుడు ఈ రెండు ట్రయాంగిల్స్ ని మనం విడివిడిగా గీసేసుకుందాం. ఇప్పుడు ఒకసారి చూడండి. ఏబిఎం నెక్స్ట్ ఇక్కడ నుంచి ఎన్క్యూఆర్. ఈ రెండు మనకి ట్రయాంగిల్స్. ఇది ఫస్ట్ ట్రయాంగిల్, ఆ తర్వాత ఇది సెకండ్ ట్రయాంగిల్. ఈ రెండు ట్రయాంగిల్స్ మనం కాంగ్రెన్స్ అని ప్రూవ్ చేయమని ప్రాబ్లంలో అంటున్నాడు. సో ఇప్పుడు మనకి ఎక్కడ నుంచి ఒకసారి చూసుకోండి. ఇచ్చినటువంటి గివెన్ దట్ రాసేసుకోండి. గివెన్ ట్రయాంగిల్ ఏబిఎం అండ్ ట్రయాంగిల్ పిక్యూఎన్. ఈ రెండు ట్రయాంగిల్స్ రాసేసుకున్నాను. ఈ రెండు ట్రయాంగిల్స్ లో ఎన్ని సైడ్స్ ఈక్వల్, ఏ సైడ్ ఏ యాంగిల్స్ ఈక్వల్, మూడు కండిషన్స్ మనం ప్రూవ్ చేయగలిగితే సరిపోతుంది. మనం నీకు ఇక్కడ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ నీకు ఇక్కడ పిక్యూ ఆల్రెడీ ఇచ్చాడు. ఏబి ఈజ్ ఈక్వల్ టు పిక్యూ అని ప్రాబ్లంలో ఇచ్చారు. ఏబి ఈజ్ ఈక్వల్ టు పిక్యూ ఇది గివెన్. ఏబి ఈజ్ ఈక్వల్ టు సైడ్ పిక్యూ. ఈ రెండు సైడ్స్ ఈక్వల్. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఒకసారి చూడండి. ఇక్కడ బీసీ ఈజ్ ఈక్వల్ టు క్యూఆర్. కానీ మనకి ఇక్కడ బీసీ లేదు, బిఎం ఉంది.
కానీ మీడియన్ అంటున్నాడు. ఈ ఈ ప్రాబ్లంలో ఇది మీడియన్ అంటున్నాడు కాబట్టి బోత్ సైడ్స్ బై 2 చేసేసాం అనుకో. బోత్ సైడ్స్ బై 2 చేసేస్తే అప్పుడు ఇదేమవుతుంది మనకి ఇక్కడ బై 2 చేసేసినప్పుడు బీసీ బై 2 అంటే హాఫ్ బిఎం అవుతుంది కదా మనకి ఇక్కడ. సో దేర్ ఫోర్ బిఎం ఈజ్ ఈక్వల్ టు పీక్యూ ఇక్కడ నీకు ఇక్కడ క్యూఆర్ బై 2 అంటే క్యూఎన్ హాఫ్ యాంగిల్ అవుతుంది కదా, క్యూఎన్ అవుతుంది కదా ఈ యాంగిల్, దట్ ఈజ్ ఈక్వల్ టు క్యూఎన్. ఇక్కడ ఒకసారి చూడండి మనకి ఇక్కడ బీసీ ఈజ్ ఈక్వల్ టు క్యూఆర్ అని ఇచ్చారు ప్రాబ్లంలో. మనకు కావాల్సింది బిఎం, కానీ ఇది మీడియన్ అని ప్రాబ్లంలోనే ఇచ్చారు. ఏఎం అనేది బీసీకి మీడియన్ అని ప్రాబ్లంలోనే ఇచ్చారు. కాబట్టి బోత్ సైడ్స్ బై 2తో డివైడ్ చేసేస్తే మనకి బీసీ బై 2 అంటే బిఎం అవుతుంది, క్యూఆర్ బై 2 అంటే క్యూఎన్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి సెకండ్ కండిషన్. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకు ఆల్రెడీ గివెనే కదా, గివెన్. నెక్స్ట్ వచ్చేసి ఒకసారి చూడండి, నెక్స్ట్ ఇంకా ఏమన్నా ఈక్వల్ అవుతున్నాయా కాంగ్రెన్స్ లో ఒకసారి చూడండి. మనకి ఇక్కడ ఈ రెండు ఈక్వల్ అయినవి, ఇది ఈక్వల్ అయింది. ఆ రెండు ఈక్వల్ అయిన తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది ఇక్కడ ఏఎం ఈజ్ ఈక్వల్ టు పిఎన్ అని ప్రాబ్లంలో ఇచ్చాడు. ఏఎం ఈజ్ ఈక్వల్ టు పిఎన్ ఇక్కడ ఆల్రెడీ ఉందిగా, ఏఎం ఈజ్ ఈక్వల్ టు పిఎన్ ప్రాబ్లంలో ఇచ్చారు చూడండి, రెస్పెక్టివ్లీ ఈక్వల్ అని. సో దేర్ ఫోర్ ఏఎం ఈజ్ ఈక్వల్ టు పిఎన్. ఇప్పుడు మొత్తం మీద నుంచి మనకి ఆల్ సైడ్స్ ఈక్వల్ అయినాయి మనకి ఇక్కడ. అంటే ఇక్కడ మొత్తం మీద నుంచి మనకి ఇది సైడ్, ఇది కూడా సైడే, ఇది సైడ్. సో దేర్ ఫోర్ ఇది ఏ కాంగ్రెస్ అవుతుంది, ఎస్ఎస్ఎస్ కాంగ్రెన్స్ రూల్. ఎస్ఎస్ఎస్ కాంగ్రెన్స్ రూల్. అక్కడ నుంచి మనకి ఎస్ఎస్ఎస్ కాంగ్రెన్స్ రూల్ కాబట్టి ఆల్రెడీ రాసేసుకోవచ్చు కదా కాంగ్రెస్. ఈ రెండు ట్రయాంగిల్స్ కాంగ్రెన్స్ అవుతాయి కదా మనకి. సో దేర్ ఫోర్ ట్రయాంగిల్ ఏబిఎం ఆర్ కాంగ్రెన్స్ టు ట్రయాంగిల్ పిక్యూఎన్ అవుతుంది ఇక్కడ. సో అన్ని సైడ్స్ ఈక్వల్. ఆ తర్వాత మనకి ఇక్కడ నుంచి ఆల్ కరస్పాండింగ్ యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతాయి కదా. కరస్పాండింగ్ యాంగిల్స్ లో మనకి ఈ యాంగిల్ ఒకటే యూజ్ అవుతుంది నెక్స్ట్ కండిషన్ కి. యాంగిల్ క్యూ ఒకటే ఈక్వల్ అవుతుంది నీకు ఇక్కడ. ఇక్కడ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ క్యూ కూడా అవుతుంది కదా మనకి. యాంగిల్ ఎం ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎన్, యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ పి అవుతుంది మనకి. యాంగిల్ బి ఒకటే నెక్స్ట్ బిట్ లో యూజ్ అవుతుంది కాబట్టి ఇది రాసేసుకోండి. ఏబిఎం యాంగిల్ ఏబిఎం ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ పిక్యూఎన్. ఇది కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఫస్ట్ కండిషన్ అది, ఫస్ట్ కండిషన్ అనుకోండి దాన్ని. నెక్స్ట్ వచ్చేసి మనకి సెకండ్ బిట్ ప్రూవ్ చేద్దాం. థర్డ్ ప్రాబ్లంలో సెకండ్ బిట్ వచ్చేసి ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ కాంగ్రెస్ టు ట్రయాంగిల్ పిక్యూఆర్. ఏబిసి పిక్యూఆర్ ఇవి రెండు కాంగ్రెస్ అని చెప్పమంటుండో. ఈ మధ్యలో మీడియన్ అవసరం లేదు మనకి ఇక్కడ. ఇది ఫస్ట్ ట్రయాంగిల్ అవుతుంది, నెక్స్ట్ వచ్చేసి ఇది సెకండ్ ట్రయాంగిల్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇన్ ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ పిక్యూఆర్ దీంట్లో కరస్పాండింగ్ యాంగిల్స్ ఏమన్నా, కరస్పాండింగ్ సైడ్స్ ఏమన్నా మనం ఈక్వల్ ఈక్వల్ మనం ప్రాబ్లంలో చూద్దాం. ఏబి ఈజ్ ఈక్వల్ టు పిక్యూ, ఏబి ఈజ్ ఈక్వల్ టు PQ, AB is equal to PQ, AB is equal to PQ given ఇది. Okay, BC ఈ సైడ్ వచ్చేస్తుంది. BC is equal to QR, ఆల్రెడీ అది కూడా గివెన్. BC is equal to QR, BC is equal to QR, that is also given. ఆ తర్వాత మనకు ఒకసారి చూడండి, ఇచ్చినటువంటి ఈ ట్రయాంగిల్లో మనకి ఈ యాంగిల్ బి ఏబిఎం యాంగిల్ ఏబిసి అంటే ఈ యాంగిల్ వచ్చేసి సేమ్ ఈ రెండు ట్రయాంగిల్స్ నీకు. అదే విధంగా పిక్యూఎన్ పిక్యూఆర్ ఈ యాంగిల్స్ రెండు ఈక్వల్. అందుకని నేను ఇక్కడ నుంచి ఇది రాసేసుకుంటాను. ఈ యాంగిల్ అనేది ఈక్వల్ కాబట్టి ఈ రెండిట్లో ఈక్వల్ కాబట్టి యాంగిల్ ఈ రెండిట్లో కూడా సేమ్ కాబట్టి
నీకు యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ క్యూగా రాసేసుకుంటాను. సో దేర్ ఫోర్ ఇక్కడ నుంచి మనకి యాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ పిక్యూఆర్. ఇది ఫ్రమ్ 1 నుంచి రాసేసుకోండి. మనకి ఇక్కడ ఫ్రమ్ 1 కండిషన్ నుంచి, ఫ్రమ్ 1 నుంచి. సో ఇక్కడ నుంచి మనకి ఇక్కడ ఇది వచ్చేసి సైడ్ అవుతుంది, తర్వాత ఇది కూడా సైడ్ అవుతుంది, ఇది వచ్చేసి యాంగిల్. సో కాబట్టి మనకి ఎస్ఏఎస్ కాంగ్రియన్స్. ఎస్ఏఎస్ కాంగ్రెంట్ రూల్. ఎస్ఎస్ఏ మన కాంగ్రెంట్ రూల్ అనేది లేదు. ఎస్ఏఎస్ ఉంది, ట్రిపుల్ ఎస్ ఉంది, ఎస్ఎస్ఎస్ ఉంది. అంటే ఎస్ఏఎస్ కాంగ్రెన్స్. ఎస్ఏఎస్ కాంగ్రెన్స్ కాబట్టి ఇక అక్కడ నుంచి మనకి ఏమన్నా చేసుకోవచ్చు. దేర్ ఫోర్ ఇది వచ్చేసి ట్రయాంగిల్ ఏబిసి. ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ కాంగ్రెన్స్ టు ట్రయాంగిల్ పిక్యూఆర్. ఇది థర్డ్ ప్రాబ్లం యొక్క సొల్యూషను. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.